దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు కూడా మనం జీవముగల దేవుని ఆరాధించబోతున్నాం. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువుని ఆరాధిస్తాం. అందరం కూడా మరియు ఇక లైవ్లో కలిసి ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదటిగా మనము ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన తండ్రి, యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినంలో కూడా నిబిడలమైనటువంటి మేము నీ పాద సన్నిధిలో చేరి నాయన తండ్రి అని పిలవడానికి ఈ యొక్క మంచి అవకాశాన్ని కూడా మాకు ఇచ్చావు. ఎంతోమందికి ఇలాంటి భాగ్యం లేదు. అల్పులు తగిలేనటువంటి మమ్మలను మీరు తెలుసుకొని ప్రభువా, ఈరోజు కూడా ఈ యొక్క పునరుద్ధాన దినమునందు నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన మా కృప కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. నాదా, పాడబోయే పాటలను ఆత్మలో నడిపించండి. నాదా, వేదవాక్యాలను కూడా ప్రభా మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడండి. నీ స్వరాన్ని వినిపింప చేయండి. మేము మనుషుల మాటలను విని విసిగిపోయినాము నాయనా. నాదా, నీ మాటలు మమ్మల్ని ఆదరించేదిగా ఉంది. నీ యొక్క జీవవాక్యము చేత మమ్మల్ని జీవింపు చేయండి. కావలసినటువంటి నాదా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మాకు అందరికీ మీరు దయచేసి, ఎవరెవరే స్థితిలో ఉన్నారో వారిని మీరు సంధించి విడిపించి రక్షించి నీ కృప, నీ దయ, నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగాను నీడగాను ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి నడిపించే నీ బిడ్డలకు, వాయిద్యాలు వాయించే బిడ్డలకు కూడా నీ కృప దయచేయి. వాక్యం కూడా ఆశీర్వదించండి. మాతో మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని వినిపింప చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుకొని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ కూడా ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆరాధనకు మొదటి పాటగా దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు అనేటువంటి పాటను పాడి దేవుని నామమును మహిమపరుద్దాం. చేతులు తట్టి పాడదమ్మా. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన నిరంతరముండును. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. అందరూ కలిసి దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. సునాద వస్త్రము, ఉత్సాహ సునాదము, ఉత్తమ దేవుని గానములు పాడదమా. సునాద వస్త్రము, ఉత్సాహ సునాదము, నూతన సహస్రాది నూతన శతాబ్దము. సునాద వస్త్రము, ఉత్సాహ సునాదము, నూతన సహస్రాది నూతన శతాబ్దము. ఉత్తమ దేవుని గానములు, ఉత్తమ దేవుని గానములు. అందరూ కలిసి పాడదామా, దేవుని ఆరాధన చేద్దామా.
దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. యుగములకు దేవుడు ఉన్నవాడు అనువాడు జగమంతా ఏలుచున్న జీవాధిపతి. పడదమా యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. యుగములకు దేవుడవు ఉన్నవాడు అనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే. నీదు క్రియలు ఘనమైనవి, నీదు క్రియలు ఘనమైనవి. ప్రతి ఒక్కరు కూడా చేతులు తట్టి దేవుని ఆరాధన చేద్దామా. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. అద్వితీయ దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయనే. సదా నీకు కలుగును గాక, మహిమ నీకే కలుగును గాక. అద్వితీయ దేవుడవు ఉన్నవాడు అనువాడవు మహిమా మహత్యములు సర్వాధిపత్యములు. అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసుక్రీస్తు మహిమా మహత్యములు సర్వాధిపత్యములు సదా నీకే కలుగునుగాక, సదా నీకే కలుగునుగాక. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. పడదమా దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. మరొకసారి దేవాతి దేవుడు మహోపకారుడు మహత్యము గల మహారాజు. హల్లెలూయా హల్లెలూయా. దేవాతి దేవుడు మహోపకారుడు, ఆయన అద్వితీయుడు సత్యదేవుడు, ఆయన మనలను ఏలేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, యుగ యుగములకు దేవుడుగా ఉన్నటువంటి వాడు. అందరూ కూడా ఒక్కసారి చేతులు తట్టి దేవుని గణపడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకు రెండవ పాటగా మనమందరూ కలిసి మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము అనేటువంటి పాట, మనందరికీ తెలిసినటువంటి పాటను పాడి దేవుని నామమును మహిమపడతాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా
చేతులు తట్టి పాడదామా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నాయన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. పాడదామా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రతి ఒక్కరు పాడదామా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ కలిసి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావయ్యా. యెహోవా ఈరే నీవే, మా సర్వమును సమకూర్చేటువంటి వాడు, మా ప్రార్థనను ఆలకించి జవాబును దయచేసేటువంటి వాడు, మా కోరికలను మన్నించి మాకు కావలసినవన్నింటినీ సమకూర్చే దేవుడము నీవే గనుక నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నామయ్యా. చేతులు తట్టి ఘనంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే. పాడదామా ప్రతి ఒక్కరు కూడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ప్రతి ఒక్కరు దేవుని ఆరాధన చేద్దామా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను స్వస్థపరిచినటువంటి దేవుడు, వైద్యుడైనటువంటి మన దేవుడు రఫా, యెహోవా రఫా మన దేవుడు మనతో ఉన్నాడు. మనలను స్వస్థపరిచి ఉంటున్నాడు, మనలను అనారోగ్యం నుండి కాపాడి ఉంటున్నాడు కనుక చేతులు తట్టి దేవుని ఆరాధన చేద్దాం. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేసయ్యా నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము ఆరోపించుకుంటున్నామయ్యా. నీకే ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
స్తుతి ఆరాధన. ప్రతి ఒక్కరు ఆరాధన స్తుతి దేవా ఆరాధనకు యోగ్యుడా, ఘనతకు పాత్రుడా, నీకే ఆరాధన. స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఓ థాంక్ యూ లార్డ్. ఆరాధన ఆరాధన. మీరు ఉన్నటువంటి స్థలంలోనే దేవుని ఆరాధించండి. లేచినప్పుడు దేవుని ఆరాధన చేయండి. దేవుని యొక్క ప్రసన్నత చేత, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుని ఆరాధిద్దామా. మన్నాను కురిపించి మన అవసరములను తీర్చిన యెహోవా ఈరే, మనలను స్వస్థపరిచినటువంటి యెహోవా రాఫా దేవుడు మనతో ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధనకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు ఆరాధన అని చెప్పి దేవుని చేతులు తట్టి దేవుని కనపడదామా. ఓ థాంక్ యూ లార్డ్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దేవానికే ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మనమందరూ కలిసి మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. చేతులు తట్టి ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధనకు పాత్రుడా, సింహాసనాసీనుడా, అధిక స్తోత్రార్హుడా. ఆరాధనను నైనా ఆస్వాదించమని, మా ఆరాధనను అంగీకరించమని అడుగుతూ ఉన్నా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసయ్యా. ఓ మహిమ ఘనతకు అర్హుడు, మహిమ ఘనతకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఓ థాంక్ యూ లార్డ్. ఆరాధన నీకే. మన్నాను కురిపించి మా జీవితంలో నాయనా యెహోవా ఈరేవై సమస్తమును చూచుకున్నటువంటి వాడుగా, మా అవసరములను సమకూర్చినటువంటి వాడుగా, మా ఆరాధ్య దైవముగా, మా రక్షకుడుగా, మా పోషకుడుగా, మా కాపరిగా, మా వైద్యుడుగా నీవు నావే. అందును బట్టి నీకు స్తోత్రమయ్యా. నీకు ఆరాధన, నీకు మహిమ, నీకు ఘనత యుగ యుగములు కలుగునుగాక. నీకే ఆరాధన. దేవుడు మీ జీవితంలో యెహోవా ఈరేవై, యెహోవా రాఫావై ఉండి నడిపించి ఉన్నట్లయితే, సృష్టికర్త ముక్తిదాత అని పాడా. అవును, మనలను సృష్టించినటువంటి వాడు, మనకు రక్షణను అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. ఆయన మనతో ఉన్నాడు, నడిపించి గడిచిన వారమంతా కనుపాప వలె కాపాడి నిన్ను నన్ను సజీవుని లెక్కలో ఉంచి ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా మహిమ ఘనతకు అర్హుడైనటువంటి దేవుణ్ణి రెండు చేతులు తట్టి ఘనంగా మహిమ చేద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నీకే స్తోత్రమయ్యా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రమయ్యా. అలానే కొద్దిసేపు మనం ఆరాధన చేద్దాం. మీరు నిలిచి ఉన్నట్లయితే మరి రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి, ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు గడిచిన వారమంతా మనల్ని ఎలాగో నడిపించాడో ఒక్కసారి తలంచి చూసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క మహాకృపను తలంచి ఆయన మనతో ఉండి ఎలా నడిపించాడో గడిచిన రోజులను తలంచి దేవుని ఆరాధన చేయబోతున్నా. థ్యాంక్ యూ ఆరాధనా. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా, ఆరాధనా దేవా, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా నీకే. ప్రతి ఒక్కరు చెబుదామా దేవుని చూసి, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా నీకే. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకి పరంజ్యోతి అనేటువంటి దేవుణ్ణి ఆరాధన చేద్దామా. ఓ థ్యాంక్ యూ లార్డ్. పరంజ్యోతి, పరంజ్యోతి, నా త్రోవకు వెలుగు నీవే. పరంజ్యోతి, పరంజ్యోతి, నా త్రోవకు వెలుగు నీవే. చీకటి నన్ను అలుముకున్నా, పడిపోను నీవుండగా. అందరూ కలిసి చెప్దామా. చీకటి నన్ను అలుముకున్నా, పడిపోను నీవుండగా. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా దేవానికే. ఆరాధనా, ఆరాధనా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా దేవా. ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా నీకే. పడదామందరూ కలిసి, జీవజలమా, జీవజలమా, నా దాహం తీర్చువాడా. జీవజలమా, జీవజలమా, నా దాహం తీర్చువాడా. పాప శాపముతో నిండిన వేళ వర్షమై ప్రవహించు. అందరూ కలిసి, పాప శాపముతో నిండిన వేళ వర్షమై ప్రవహించు. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా దేవానికే. ఆరాధనా
అత్యున్నతుడా అత్యున్నతుడా నీకే మా ఆరాధన. దేవదూతల చేత ఎల్లప్పుడు కొనియాడబడే ఆరాధింపబడేవాడా నీకే మా ఆరాధన నాయనా, నీకే మా స్తుతి అర్పణ నా తండ్రి. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి ఆరాధనా. అందరూ కలిసి చెబుదామా దేవా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా నీకే. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా నీకే. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా దేవా ఆరాధనా ఆరాధనా. ప్రతి ఒక్కరు శబ్దమా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా నీకే. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా నీకే. థ్యాంక్ యూ లార్డ్. నీకే ఆరాధనకు యోగ్యుడా, నీకే మా ఆరాధన. జీవజలమా పరంజ్యోతి, మాకు వెలుగుగా మా దాహంను తీర్చువాడుగా, మా పాప శాపములను తొలగించినటువంటి వాడుగా, మమ్మలను నీ వెలుగులో నడిపించినటువంటి వాడుగా, నీ చేయి పట్టి నీ వాక్యాధారముగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి అర్పణ, నీకే నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక. మా ప్రియ దేవా, మా ఆరాధనకు యోగ్యుడా నాయనా, మా యొక్క ఆరాధనను అంగీకరించమని, మా యొక్క ఆరాధనను స్వీకరించి మహిమ పొందమని నీకే అర్పించుకుంటూ సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరు చేతులు తట్టి మహిమ ఘనత నీకే అని చెప్పి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని మహిమ పరదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇంతసేపు కూడా దేవుని మనము మహిమపరిచి ఆరాధన చేశాం. ఈ సమయంలో మనం కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయము 73 నుండి 80 వరకు మార్చి చదువుకుందాం. కీర్తనలు 119వ అధ్యాయం 73వ వాక్యం నుండి 80వ వాక్యం వరకు ఒకరి తర్వాత ఒకరు మార్చి చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేనెరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను.
గర్విష్ఠులు నా మీద అబద్ధంలాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకొనువారును నా పక్షమున ఉందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. ఆమేన్. దేవుడు ఈ వచనములను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడా మీ అందరినీ యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఉండగా అందరూ కూడా శ్రద్ధగా కూర్చొని మీ యొక్క బైబిళ్లను తీసుకొని మరి దేవుని యొక్క వాక్యమును వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా దేవుడు కూడా మనకు వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగినటువంటి మనసును దయచేయునుగాక. ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యములో బైబిల్ గ్రంథంలో మనము తీసుకున్నట్లయితే దేవుడు మనుషులను అనగా విశేషముగా క్రైస్తవులను అనేక వాటికి పోల్చి రాయబడినటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. ఉదాహరణకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు, ఇలా అనేక వస్తువులకు అనేక విషయాలకు దేవుడు పోల్చి మనలను చెప్పి ఉంటాడు. అదే రీతిగా కొన్ని సందర్భాల్లో కొన్ని జంతువులకు కూడా మనలను పోల్చి చెప్పి ఉంటారు. అలా చెప్పినటువంటి ఆ సందర్భాలన్నీ కూడా ఏదైతే సాదృశ్యంగా చూపించబడి ఉంటున్నదో ఆ యొక్క విషయాల నుంచి మనుషులైనటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠము అధికముగానే ఉంటుంది. కాబట్టే దేవుడు మనుషులను ఇలాంటి వస్తువులకో లేకపోతే జంతువులకో లేకపోతే కొన్ని విషయాలకో పోల్చి చెప్తూ ఉంటాడు. అలాంటి ఒక పోలికను ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం. మనలను దేవుడు ఒక దీపమునకు పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్య అంశము ఏమంటే యు ఆర్ ద ల్యాంప్, మీరు దీపమై ఉన్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే నీవు దీపముగా ఉన్నావు. మీరు మీ ఇళ్ళల్లో మీరు కూర్చొని ఉన్నటువంటి సమయంలో మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని, పక్కన ఉన్నటువంటి వారిని చూసి అనండి, నీవే దీపము అని చెప్పండి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తును అంగీకరించిన, యేసుక్రీస్తుని రక్షకుడుగా ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరినీ కూడా దీపమని ప్రస్తావిస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. మనము చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుల దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు. ఓకే, ఇక్కడ మీరు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన నోటి నుంచే చెప్తున్నటువంటి మాటలను మనము గమనించాలి. యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి శిష్యులను, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూసి మీరు వెలుగై ఉన్నారు అని చెప్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ వెలుగు అని రాయబడి ఉంది. నేనైతే వాక్యాంశాన్ని దీపము అని చెప్పాను. ఇందుకు మనము రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదండి. ఎందుకంటే వెలుగు దీపము నుండే వస్తుంది. దీపము లేకుండా మనము వెలిగించలేము, వెలుగు రాదు. మరి ఈ కాలంలో మనకు అనేకమైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్, చాలా రకాలైనటువంటి కలర్ఫుల్ లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ లైట్ అనేటప్పుడే ఒక ఇంటికి వెలుగునిచ్చేది లైట్ అన్నప్పటికీ కూడా ఒక ట్యూబ్ లైట్లో నుంచే వెలుగు వస్తుంది. ఆ విధంగా ఆ కాలంలో దీపము నుండి వెలుగును వారు పొందుతూ ఉన్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు కూడా ఆ దీపాన్ని చూపించి, ఆ వెలుగును చూపించి మీరు వెలుగై ఉన్నారు అనగా మీరు దీపముగా ఉండి వెలుగును ప్రచురిస్తూ ఉన్నారు అని చెప్తున్నటువంటి విషయాన్ని మనమందరూ కూడా అర్థము చేసుకోవాలి. ప్రేమైనటువంటి వారలారా, మనము వెలుగు అంత మాత్రమే కాకుండా వెలుగునిచ్చేటువంటి దీపముగా
మనం ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ యొక్క దేవుడు అంటున్నటువంటి మాటలో మీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. అయితే లోకంలో అనేక మంది ఉన్నారు కదా, మీరు అని సంబోధిస్తున్నటువంటి కార్యం ఎవరినంటే యేసుక్రీస్తును అంగీకరించిన వారికి, యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణను పొందినటువంటి వారికి, లేదా యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారికే ఈ యొక్క దీపమని లేదా వెలుగని కూడా దేవుడు పేరు ఇస్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి అనేక వాక్యాలు మనము బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. ప్రియమైనటువంటి వార్లరా, మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. సామెతలు 20వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతలు 20:27 వాక్యము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ సామెతల్లో చక్కగా చెప్తున్నటువంటి మాట, నరుని ఆత్మ దేనితో పోల్చబడిందంటే దీపముతో పోల్చబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి వార్లరా, అందుకే యేసుక్రీస్తు కూడా అంటూ ఉన్నాడు, నీ యొక్క శరీరము కంటే కూడా, నీ యొక్క ప్రాణము కంటే కూడా నీ ఆత్మ చాలా ప్రాముఖ్యమని దేవుడు చెప్తూ ఉన్నాడు. లోకమంతయు ఆదాయపరచుకున్నప్పటికీ తన ఆత్మను నష్టపరుచుకుంటే లాభము లేదని ఆత్మను గురించి అంటూ ఉన్నాడు. నీ ఆత్మే దేవునికి కావాలి అని అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన దేహములో ఆత్మను దీపముగా ఆయన ఉంచి ఉంటున్నాడు. అందునిమిత్తమే ఆత్మరక్షణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చి మన దీపమును ఆయన వెలిగించి మనలను వెలుగుగా మార్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనము దీపమైనప్పుడు, మనలను దేవుడు దీపముగా ఉంచినప్పుడు మన దీపము ఎలా ఉండాలి, ఒక దీపము ఎలా ఉంటుందో చూస్తూ మనము కూడా ఎలా ఆ దీపము వలె ఉంటామో పోలికతో ఈరోజు కొన్ని విషయాలను మనము క్లుప్తముగా తెలుసుకుందాం. మొదటిది, ఒక దీపము ఏం చేయబడాలంటే, దీపమును అలా ఉంచేస్తే సరిపోదు. మన ఇళ్ళల్లో కూడా చాలా రకాలైనటువంటి దీపాలు ఉంటాయి. కొన్ని దీపాలను మీరు చూసినట్లయితే సీరియల్ లైట్స్ అంటాం. అది ప్రతిరోజు వాడమండి, అది ఎప్పుడో పండుగలు వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాం. కొన్ని దీపాలు ఉంటాయి, అది కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ఇంట్లో చాలామంది వచ్చినప్పుడు రకరకాల కలర్ఫుల్ లైట్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాం. కొన్ని లైట్లు ఉంటాయండి, అది రాత్రి మాత్రమే వెలిగించబడుతుంది. కొన్ని లైట్లు ఏమీ కూడా పని చేయకుండా అలా పడిపోయి ఉంటాయి, అది దానివల్ల ఏ ఉపయోగం లేకుండా అది ఉంటుంది. ప్రియమైనటువంటి వార్లరా, ఆ దీపం వలన మనకు ఏ ప్రయోజనము కూడా లేదు. కానీ రోజు ఉపయోగించేటువంటి ఒక దీపము మనము అది పోయిందంటే మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాం, దాన్ని వెంటనే కూడా రీప్లేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక దీపం అనేది ఖచ్చితంగా వెలగాలి. ఆ వెలగకపోతే దాన్ని దీపం అని మనము గుర్తించము. ఇంకొకటి కూడా చెప్తాను వినండి, ఆ దీపము వెలిగించబడకపోతే, మన ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఆ ట్యూబ్ లైట్ వెలగలేదంటే దాన్ని తీసి ఎక్కడో ఒక మూల బారేస్తాం, లేదంటే చెత్త కుప్పలో వేసేస్తామండి. అవును ప్రియమైనటువంటి వారులరా, ఒక దీపం అంటే అది వెలిగించబడాలి. మొదటిది దీపం అంటే వెలిగించబడాలి. చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వాక్యము. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వాక్యము. ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్తూ ఉన్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలరా, మనము దీపమైతే మన దీపములను వెలిగించువాడు. మన దీపములను ఎవరు వెలిగిస్తారంటే దేవుడే వెలిగిస్తారండి. అవును ప్రియమైనటువంటి వారలరా, అనేకమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, లేదా కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో అంతా మీరు గమనించి చూసినట్లయితే ఒక దీప స్తంభాన్ని పెట్టి అందులో వెలిగించటానికి చీఫ్ గెస్ట్ని పిలిచి వెలిగిస్తూ ఉంటారు. ఆ యొక్క మీటింగ్లో ఆ యొక్క ప్రాంతంలోనే ముఖ్యమైనటువంటి వ్యక్తి వచ్చి ఆ దీపాన్ని దాన్ని అంటించి
ప్రారంభిస్తూ ఉంటారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, దాన్ని వెలిగించడానికి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కావాలి. ఒక చీఫ్ గెస్ట్, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ యొక్క దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపానికి చాలా వాల్యూ ఉంటుందండి. అదే రీతిగా ఇక్కడ మనము దీపమైనప్పుడు ఎవరు మన దీపాన్ని వెలిగిస్తారంట? దేవుడే ఆ దీపాన్ని వెలిగించేటువంటి వాడుగా ఉన్నాడని ఆ వాక్యములో రాయబడి ఉన్నది. మరొకసారి కూడా ఆ వాక్యాన్ని చదువుకుందా. నా దీపము వెలిగించువాడవు నీవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి వారలరా, మన దీపాలను వెలిగించేటువంటి దేవుడు అందుకొరకే యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించి మన ఆత్మలను ఆయన వెలిగించి ఉన్నాడని మనము గుర్తు చేసుకోవాలి. ఆ యొక్క 18వ అధ్యాయంలో ఆ వాక్యంలోనే చివరి లైన్ మనం గమనించినట్లయితే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిగా ఉన్న దానిని ఏం చేశాడంట? వెలుగుగా మార్చాడంట. అవును ప్రియమైనటువంటి వారరా, నీవు నేను దేవుణ్ణి ఎరగినప్పుడు, నీవు నేను రక్షణ పొందక మునుపు చీకటిలోనే ఉన్నాము, చీకటి సంబంధముగా ఉన్నాము. మనము దీపముగా ఉన్నప్పటికీ కూడా వెలిగించనిటువంటి దీపముగా మనం ఉన్నాం ప్రియమైన వారలరా. కానీ చీకటిని దేవుడు ఏం చేశాడంట? వెలుగుగా మార్చాడంట. తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన మన దీపాలను వెలిగించినటువంటి వాడుగా, మనలను ప్రారంభించినటువంటి వాడుగా, మన జీవితాలను ఆత్మీయ విషయములో, మన జీవితాలను దేవునికి సంబంధమైనటువంటి విషయాలలో, మన ఆత్మలను పరలోక సంబంధులుగా, నిత్య జీవపు వారసులుగా మనలను ఆయన వెలిగించి ఉన్నాడు అని మనము భావించాలి. ప్రేమైన వారలరా, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? దేవుడు మన ఆత్మలను వెలిగించి ఉన్నాడు. మనము చీకటి సంబంధము కాము, మనము చీకటిలో ఉన్నవారము కాము. మనము వెలిగించబడినటువంటి దీపము, వెలిగించబడినటువంటి దీపముగా దేవుడు మనను మార్చి ఉన్నాడని మనము సంతోషించవలసినటువంటి వారముగా ఉన్నాము. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అదే కీర్తనలు 36వ అధ్యాయము 9వ వాక్యములో, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే, నీ వెలుగును మేము పొందియే. మేము వెలుగు చూచుచున్నాము. అవునయ్యా, మేము వెలుగు చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఈరోజు వెలుగు సంబంధముగా ఉన్నామంటే దానికి కారణము ఈ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, నీ యొక్క వెలుగు వలనే, నీ వెలుగు వలనే మేము ఈరోజు ఎక్కడున్నామంటే వెలుగులో ఉన్నాము, అనగా రక్షణ పొంది ఉన్నాము అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యములో ఇలా యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నేను వెలుగై ఉన్నాను, నా వలె నన్ను వెంబడించు వారు కూడా వెలుగై ఉన్నారు. అంటే వారు చీకటిలో నడువక, చీకటి కార్యములలో లేక, వారు రక్షణ పొందిన వారుగా, వారు నిత్య జీవపు వారసులుగా, వారు వెలుగు సంబంధికులుగా ఉన్నారని యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నీవు వెలిగించబడినటువంటి దీపమా, లేదు ఇంకా వెలిగించబడినటువంటి దీపమా అని మనము ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు వెలిగించినటువంటి దీపమును నీవు ఆర్పివేసి ఉన్నావా, దానిని కూడా గమనించుకో, దానిని కూడా ఆలోచన చేసుకో. అవును, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తును ఆయన వెంబడించడానికి ప్రారంభించినప్పుడు అంటించబడి చాలా చక్కగా వెలుగుతూ ఉంటాం. మన ఇళ్లలో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం, లేదా క్యాండిల్స్ పెడుతూ ఉంటాం. ఆ క్యాండిల్ స్టార్టింగ్లో చూసినట్లయితే బాగా మలుగుతుందండి. రాను 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 దాని యొక్క వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పాతకాలంలో బుడ్డి లైట్లు అంటారు, లేదంటే లాంతర్ లైట్ అంటారు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అంటించినప్పుడు అట్లే బ్రైట్గా చాలా బాగుంటుందండి. రాను రాను ఏమైపోతుందంటే ఆ పొగ వలన, దాని వలన అలా అది తగ్గిపోతూ తన వెలుగును తగ్గించుకుంటూ ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వారలారా, కొన్నిసార్లు గాలి ఎక్కువ వచ్చినప్పుడు ఆర్పివేయబడుతూ ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వారలారా,
పేతురు యొక్క జీవితంలో కూడా వెలిగించబడినటువంటి పేతురే విశ్వాసం ఎప్పుడైతే కోల్పోయాడో ఆయన మునిగిపోయాడు. కానీ యేసు ప్రభు అక్కడే ఉండి ఆయనను లేవనెత్తాడని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, నీ జీవితంలో దేవుడు వెలిగించిన వెలుగు ఉందా? లేదు, నీవు ఈ గాలి తుఫానుల వలన లేదా ఈ యొక్క లోక కార్యముల వలన నీవు ఆర్పివేయబడి ఉన్నావా? ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క కార్యముల వలన నీవు ఆర్పివేయబడి ఉన్నావా అని ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీవు దీపముగా ఉండటం కాదు, కానీ నీ దీపము వెలిగించబడటము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు వెలిగించబడితేనే దేవుడు వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులోకి మనము కూడా ప్రవేశిస్తాం. ఆయన వెలుగు సంబంధికుడు కాబట్టి ఆయనతో మనము కూడా వెలిగించబడతాము. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మొదటగా మన దీపము వెలిగించబడాలి. రెండవది, మన దీపం ఏం చేయబడాలి అని మనము తెలుసుకుందాం. ప్రియమైన వారలారా, దీపము వెలిగించబడిందంటే అంత మాత్రమే సరిపోదు. మనము కూడా ఇంట్లో కరెంటు పోయిందంటే ఏం చేస్తామంటే ఒక క్యాండిల్ని అంటించి ఎక్కడ పెడతామండి? చాలా ఎత్తులో అందరికీ వెలుతురు కనబడేలాగా, అందరికీ వెలుగు ప్రకాశించేలాగా కొంచెం ఎత్తులో మనము పెట్టటము మన అలవాటు. అలాగనే ఈ దీపము కూడా రెండవది వెలిగించబడిన తర్వాత అది ఎక్కడంటే అక్కడ ఉండటానికి వీలు లేదు, అది దీపస్తంభము మీద ఉండాలి. మరి రాసుకునేవారు రెండవదిగా దీపము వెలిగించబడటం మాత్రమే కాదు, ఆ దీపము దీపస్తంభము మీద ఉంచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వాక్యము. లూకా సువార్త 11:33. ఎవడును దీపము వెలిగించి చాటు చోటనైనను లేదా కొంచెము క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీద పెట్టవలెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దీపము వెలిగించటము ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యమైనటువంటిది నీ దీపము దీపస్తంభము మీద ఉండాలని దేవుని యొక్క మాట రాయబడింది. అవును ప్రియమైన వారలారా, మనము కూడా రక్షణ పొంది ఉన్నాం. రక్షణ అనేటువంటి ఆ యొక్క బహుమతిని పొందినటువంటి వారు మనము ఎక్కడో దాగుకొని జీవించవలసినటువంటి అవసరం లేదు. మన రక్షణ ఇతరులకు కనబడాలి. మన రక్షణ ఇతరులకు అది కనబడి అనేక మందిని లోపలికి వచ్చు వారికి అది వెలుగుగా ఉండాలని చెప్పి ఈ లూకా సువార్తలో మనము చదువుతూ ఉన్నాం. అంటే ఇతరులు యేసు క్రీస్తు వద్దకు రావటానికి, ఇతరులు ఆ యొక్క రక్షణలోనికి రావటానికి మన దీపము ప్రకాశించేదిగా అది దీపస్తంభం మీద ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దానికి సంబంధించిందే ఇంకా 2 వాక్యాలు కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వాక్యము. లూకా సువార్త 8:16. ఎవడును దీపమును ముట్టించి ఏం చేయడంటే ఆ పాత్రతో కప్పివేయుడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలెనని దీపపు స్తంభము మీద దానిని పెట్టును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన వారలారా, అది మంచము క్రిందో లేకపోతే పాత్ర కిందో అది ఉండకూడదు. అది లోపలికి వచ్చి వారికి వెలుగుగా దీపస్తంభం మీద ఉందని మరొక వాక్యాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన వారలారా, మనము కూడా వెలిగించబడినటువంటి వారమే. వెలిగించబడి ఉన్నాం అంతేనా? వెలిగించబడిన తర్వాత అయిపోయిందా అంటే లేదండి. ఎక్కడంటే అక్కడ ఉండటానికి వీలు లేదు. నీవు ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. ఈరోజు మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి 2వ అంశము, నీవు దీపమైతే, నీవు వెలిగించబడినటువంటి దీపమైతే నీవు ఉండవలసిన చోటు ఏది అని ప్రశ్న నీకు నీవే వేసుకోవాలి. నీ స్నేహితులు ఎవరు? నీవు సహవాసము చేసేవారు ఎవరు? నీవు ఎవరితో ఉన్నావు? ఏ అలవాట్లలో ఉన్నావు? ఏ కార్యములు చేస్తూ ఉన్నావు? నీ రక్షణ ఆ దీపము అది ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఇతరులు రక్షణలోనికి నడిపించే రకంగా అది దీపస్తంభం మీద ఉందా?
లేదు ఏదో ఒక మంచము క్రింద లేకపోతే ఒక పాత్రలో మూత పెట్టబడి ఉందా అని మనము పరిశీలన చేసుకోవాలి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వాక్యం సెలవిస్తూ ఉన్నది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గములో నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక. అవును ప్రియమైనటువంటి వారలారా, నీ దీపస్తంభము ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. నీ సహవాసము ఎవరితో ఉండాలో వారితోనే ఉండాలి. నీ అలవాట్లు ఎలా ఉండాలో దేవునికి ఇష్టమైనవిగానే ఉండాలి, అంతే, తప్పదు ఇంకా. ఎందుకంటే నీవు అనేక మందికి వెలుగునివ్వటానికి, అనేక మందిని వెలుగులోనికి నడిపించడానికి, అనేక మందికి మార్గము చూపించటానికి నిన్ను దేవుడు వెలిగించాడని చెప్పి నీవు గ్రహించవలసినటువంటి తరుణంలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆలోచన చేద్దామా దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థలం ఏది? నిన్ను దేవుడు ఉంచినటువంటి స్తంభం ఏది? ఆలోచన చేయి. ఒకవేళ దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చి ఉండవచ్చు, దేవుని కోసం ఉపయోగించుకోవాలని దేవుడు ఆశపడి ఉండవచ్చు. దేవుని ప్రసంగం చేస్తేనే మాత్రం కాదండి, నీవు పాటలు పాడగలిగేది మాత్రమే కాదు సేవ, ఇంకా చాలా రకాలైనటువంటి సేవ ఉంది. నీ యొక్క పని స్థలంలో నీవు సాక్ష్యముగా ఉండటం కూడా దీపస్తంభం మీద ఉండటమే. ఇంకా కూడా చెప్పాలంటే నీవు ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితమును జీవించటము కూడా దీపస్తంభం పైన ఉండటమే. అవును ప్రియమైనటువంటి వారలారా, నీవు క్రైస్తవుడుగా యేసుక్రీస్తును అంగీకరించిన వాడుగా ఆయనను వెంబడిస్తూ ఉన్నావా, ఆయన పనులను చేస్తూ ఉన్నావా అనేదే ఈరోజు ప్రశ్న. ఇంకను మనము లోతుగా ఆలోచన చేసినట్లయితే నీకు దేవుడు ఇచ్చినటువంటి కార్యములను నీకు దేవుడు బయలుపరిచి నీతో వాడుకోవాలని నీవు చేయాలని దేవుడు చెప్పినటువంటి కార్యములను నీవు చేస్తూ ఉన్నావా? నీవు స్తంభం పైన ఉన్నావా? లేదు మంచము క్రింద లేదా పాత్ర లోపల నీవు ఉన్నావా అని చెప్పి నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. అనేక మంది ఆదివారాల్లో మరి ఈ లైవ్ను కూడా చూడటం లేదు. ఇంకా కొంతమంది సంఘాలు జరిగేటప్పుడు ఆరాధనకు రారు. ఏమంటే మీ దీపాలన్నీ కూడా వేరే దగ్గర ఉంటాయి. దీప స్తంభం మీదే ఉండాలి, కానీ అది వేరే ఎక్కడ కూడా ఉండకూడదని మనము ఈ యొక్క వాక్యంలో నుంచి మనము తెలుసుకుందాం. ప్రియమైన వారలారా, రెండవదిగా నీ దీపం వెలిగించబడినటువంటి దీపం అయితే అది ఎక్కడ ఉండాలి? స్తంభము మీద వెలిగించేదిగా, ఇతరులను లోపలికి నడిపించేదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన వారలారా, 2 విషయాలు మనము చూసాం. మూడవది, ఈ దీపము వెలిగించబడింది, ఈ దీపము దీపస్తంభం పైన ఉంచబడింది, కానీ అది కంటిన్యూగా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలంటే దానికి ఇంధనము కావాలి, దానిలోకి నూనె కావాలండి. అవును, మూడవది మనము గమనించాలి, దీపము నూనెతో నిండి ఉండాలి. ఎప్పుడు కూడా దీపం ఏం చేయాలా? నూనెతో నిండి ఉండాలి. నూనె లేకపోతే ఆ దీపము వెలగటానికి ఆస్కారమే లేదు. దేవుడు ఒక్కసారి వెలిగించినప్పటికీ కూడా దేవుడు నూనె చేత నింపుకోవలసిందిగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా నూనె తీసుకొని పోయిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి బుద్ధి కలిగిన వారు ఏం చేశారంట? నూనెను తీసుకొని వచ్చారంట. బుద్ధి లేని వారు నూనెను తీసుకొని రాలేదంట. అవును ప్రియమైనటువంటి వారలారా, మనము దీపం అయితే మనము నూనె చేత నింపబడి ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. మనము బుద్ధి కలిగినటువంటి వారా అని పరిశీలన ఈరోజు చేసుకోవాలి. వారు ఏం చేస్తూ ఉన్నారు? ముందుగానే ఆ పెండ్లి కుమారుణ్ణి దర్శించటానికి, ఆ పెండ్లి కుమారుతో సహవాసము చేయటానికి ముందుగానే వారు నూనెను సిద్ధము చేసుకున్నారు. మనము కూడా ప్రతిసారి కూడా నూనె చేత నింపబడి ఉండాలని దేవుని యొక్క మాట మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్యానుసారము మనము నూనె అనగా ఏమి అర్థం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. నూనె అంటే అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క అభిషేకము చేత నింపబడి ఉన్నటువంటి వారముగా ఉండాలి. మనము ప్రతిసారి కూడా
పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకునేటువంటి వారముగా ఉండాలి. మరి ఎలా ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతామంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటప్పుడు, దేవుని యొక్క ఆరాధనలో మనం కలుసుకున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి మీ హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడతాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు దాని కొరకు వేచి ఉన్నట్లయితే, నీవు దాని కొరకు ప్రయాసపడినట్లయితే నీవు నిజముగా పొందుకోగలుగుతావు. ఈ 5 మంది బుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఏం చేశారు? ముందుగానే వెళ్ళి నూనెను సిద్ధము చేసుకొని ముందుగానే కొనుక్కొని వచ్చుకున్నారు. కానీ 5 మంది ఏం చేశారంటే, ఉన్నది చాలే, పర్వాలేదులే, దీంతోనే అడ్జస్ట్ చేస్తాంలే అనుకొని వచ్చారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు క్రైస్తవులు అనేటువంటి మనము కూడా వెలిగించబడినటువంటి దీపాలుగా ఉన్నప్పటికీ మనము కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, చాలే, ఇంతే చాలు, ఒక వీడియో చూస్తే చాలు, ఒక వాక్యం చదివితే చాలు, లేదా ఇది ఇంతవరకు చేస్తేనే చాలు, మనము చాలు దేవుడికి మనం ఆత్మీయంగా ఎదిగినట్లే అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మనకు కొన్ని సందర్భాల్లో అలసట, కొన్ని సందర్భాల్లో అసాల్ట్నెస్, కొన్ని సందర్భాల్లో ఉన్నిలే, ఎప్పుడు వినిందే కదా, ఎప్పుడు చదివిందే కదా, ఎప్పుడు చేసేదే కదా ప్రార్థన అని చెప్పి దేవుని యొక్క పనులలో, దేవుని యొక్క కార్యముల్లో మనకు అలసట వచ్చేస్తుందండి. ఇంకా చెప్పాలంటే ఏందే ప్రతి ఆదివారము ఆరాధనకు పోయేదని చెప్పి అనేక సార్లు మనకు విసుగు కూడా వచ్చేస్తుంది. కానీ నీ నూనె అయిపోతూ ఉంటే నువ్వు మరలా ఫిల్ చేసుకోవాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధికి రావాల్సిందే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించవలసిందే, పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు పొందుకోవాల్సిందే. అప్పుడే నీవు జ్ఞానము కలిగినటువంటి స్త్రీల వలె ఉండగలుగుతావు. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే అక్కడ వారు ఏం చేస్తూ ఉన్నారంటే, పోయి అంగడికి వెళ్ళి తీసుకుని వచ్చే లోపల అక్కడ ఆ యొక్క పెండ్లి కుమారుడు వచ్చేసాడండి. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము చివరి రోజుల్లో మనం ఉన్నాం, దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉన్నాం. నీవు అభిషేకము లేకపోతే, నీలో పరిశుద్ధాత్మ లేకపోతే, నీలో ఆ వెలిగించబడినటువంటి దీపములో నూనె లేకపోతే దేవుని యొక్క రాకడలో నీవు ఎత్తబడలేవు. దేవుని యొక్క రాకడలో నీవు చేయి విడువబడతావు. దేవుని యొక్క రాకడలో నీ యొక్క నూనె కోసం లేదా నీ అభిషేకం కోసం అక్కడెక్కడ ప్రాకులాడుతూ ఉంటావు. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు కొత్త ఫ్యాషన్ అయిపోయిందండి. ఏం చేద్దాం, మన సందర్భాలు ఇలా ఉన్నాయి, మన పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా మీతో టీవీల ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. లేకపోతే మనమందరూ కలిసి ఆరాధన చేసేటువంటి వారం. కరెక్ట్గా మనము చేయాల్సిందేమి, మనమందరూ కలిసి ఆరాధన చేయాలి. ఎందుకు మేము మీ ఇష్టంగా మీరు చూసుకోండి, ఏ టైంలో ఉన్నా మీరు చూసుకోండి అని మేము ఎందుకు చెప్పమంటే, అందరూ 9 గంటలకే హాజరుగండి, అందరూ 9 గంటలకే వాక్యాన్ని వినండి అని ఎందుకు చెప్తామంటే, ఆరాధన అంటే అందరూ కలిసి చేయటమే ఆరాధన. మనము సంఘముగా కూడి ఆరాధించటమే ఆరాధన. లేకపోతే మీ ఇండ్లలో మీకు తోచిన సమయాల్లో మీరు చేయవచ్చు కదా. కానీ ఈ ఆరాధన వలన ఏం జరుగుతుంది? దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలోకి దిగి వస్తుంది. ఒకవేళ మనము శరీరముగా అక్కడక్కడ ఉండవచ్చేమో కానీ ఆత్మీయ పరముగా దేవుడు మన ఆత్మలను ఏకపరిచి, మన కార్నర్ స్టోన్ సంఘస్థులను, మన కార్నర్ స్టోన్ యొక్క కుటుంబాలన్నింటినీ ఏకపరిచి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి కుమరిస్తాడండి. మనము రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం, ఆత్మను అభిషేకం చేత నింపుకుంటూ ఉంటాం. అవును, కానీ ఇప్పుడు ఏమరా అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడెక్కడో పోయి ఎవరెవరు వాక్యాలు వింటూ ఉన్నారు. వినండి, నేను తప్పుగా చెప్పటం లేదు, అందరు వాక్యాలు వినండి. కానీ ఎప్పుడంటే ఈ యొక్క మన ఆరాధనలు అయిపోయిన తర్వాత మీరు వేరే వేరే వాక్యాలు మీరు వినవచ్చు. అవును ప్రియమైనటువంటి వారరా, మీరు దేవుని యొక్క అభిషేకమును నీ సంఘములోనే నీవు ఫిల్ చేసుకోవాలి. నువ్వు రీఫిల్ చేసుకోవాలంటే నీ సంఘంలోనే చేసుకోవాలి. నువ్వు ఎయిర్టెల్ కార్డు వాడుతూ ఉండి లేదా నీవు జియో కార్డు వాడేసి బిఎస్ఎన్ఎల్లో పోయి రీఛార్జ్ చేస్తే అది రీఛార్జ్ కాదండి. ఎందుకంటే నువ్వు ఏ కార్డు అయితే వాడతావో ఆ కార్డే ఆ కంపెనీలోనే నువ్వు రీఛార్జ్ చేయాలా. అవును, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అందుకే దేవుడు అన్నాడు మనమందరూ కూడి ఆరాధన చేయాలని. ప్రియమైనటువంటి వారిలో ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, నీవు వెలిగించబడినటువంటి దీపం అయితే నీవు ప్రతి వారము నూనె చేత నింపబడుతూ ఉండాలి.
ఈ యొక్క ఆదివారం ఆరాధన మాత్రమే నీకు సరిపోదు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలా. ప్రతిరోజు ఆ వాక్యము చేత నువ్వు బలపడినప్పుడు దేవుడు నిన్ను అభిషేకము చేత నింపుతూ ఆయన రాకడలో ఎలాగైతే బుద్ధి కలిగినటువంటి స్త్రీలు పెళ్లి కుమారుని దర్శించారో అదే రీతిగా నీవు నేను కూడా ఆయన రాకడలో మన యొక్క పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును దర్శించగలుగుతామని గుర్తు చేసుకోండి. కాబట్టి మూడవది, నూనె చేత నింపబడి ఉండాలి. నాలుగవది, ఈ దీపం ఏం చేయబడాలంటే అప్పుడప్పుడు శుద్ధి చేయబడాలి. దాన్ని సరిచేయాలి. దాని యొక్క ఆ యొక్క పొగ అవన్నీ కూడా చుట్టూగా అల్లుకొని ఉంటుంది. దాన్ని అంతా కూడా క్లీన్ చేయాలి. ఆ క్లీన్ చేసినప్పుడు ఆ యొక్క దీపం ఎలా ఉంటుందంటే ప్రకాశంగా అందరికీ కూడా కనబడుతూ ఉంది. అయితే నాలుగవది, నీవు ప్రకాశమైనటువంటి దీపంగా ఉండాలంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు 12:10. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. ప్రకాశించాలంటే, ప్రకాశవంతమైనటువంటి దీపముగా ఉండాలంటే మనం ఏం చేయాలా? శుద్ధిపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దీపాన్ని పాతకాలంలో ఈ లాంతర్లు ఉంటాయి ఇండ్లల్లో. వాటిని ఏం చేస్తారంటే సాయంత్రం అయితే చాలు దాన్ని నీట్గా తుడిచి ఆ యొక్క మసి అంతా కూడా తీసేసి దాన్ని ఏం చేస్తారంటే వెలిగించి ఆ యొక్క పైన తగిలిస్తూ ఉంటారు. ఎందుకంటే నిన్నంతా వెలిగింది, అది నల్లగా అయిపోయి ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితంలో కూడా అప్పుడప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు ఏం చేయండి? శుద్ధి చేసుకోండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి ఏం చేస్తారంట? చూస్తారంట. 16వ వాక్యాన్ని చదువుదాం. అందులోనే 5వ అధ్యాయం 16వ వాక్యము, మీ సత్క్రియలను చూసి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? మన సత్క్రియల ద్వారా ప్రకాశించాలంట. అంటే మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఏర్పడేటువంటి కొన్ని 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 దేవునికి ఇష్టము లేని కార్యాలని అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండాలా? శుద్ధి చేసుకుంటూ ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే రీతిగా ఇంకా మనము గమనించినట్లయితే ఈ దీపాన్ని ఏం చేస్తారంటే ఆ శుద్ధి చేసేటప్పుడు ఆ కాలంలో ఈ తిరులు ఉండేవి. ఆ తిరులను ఏం చేస్తారంటే పైనంతా మసి పట్టేసి ఉంటే ఆ తిరులన్నింటిని ఏం చేస్తారంటే కత్తరించి ఫ్రెష్గా పెడతారు. ఆ ఫ్రెష్గా పెట్టినప్పుడు ఆ తిరి చక్కగా వెలుగుతూ ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, శుద్ధి చేయటం మాత్రమే కాదు, ఆ శుద్ధి చేయటంలోనే కొన్ని విషయాలను అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండాలా? కత్తిరించేస్తూ ఉండాలా. మన జీవితాల్లో కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవునికి అనవసరమైనటువంటి కార్యాలు మనం చేస్తూనే ఉంటాం. కానీ దాన్ని మనం ఏం చేయాలా? కత్తిరించేసేయాలా, దాన్ని సరిచేయాలా, ట్రిమ్ చేయాలా. ఎలాగైతే నెలకు ఒకసారి పోయి కటింగ్లు చేసుకొని వస్తామో, ఎలాగైతే మనము ఫ్రెష్గా ఉండాలని కొన్ని విషయాలు మనం చేస్తూ ఉంటామో, ఆ విధంగా మీరు కూడా ఈ యొక్క ప్రాసెస్ని మీరు చేసుకోవాలి. ఇవన్నీ ఆడ జరుగుతుంది ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంటే, మొదట మనము ప్రతిరోజు ప్రార్థనలో మనము దేవునికి మనల్ని సమర్పించి మనము దేవుని యొక్క సన్నిధిలో పాపములను ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాం. అప్పుడు మనము శుద్ధిపరచబడతాం. రెండవది, కొన్ని మురికులు అంత సులభంగా పోవు. ఏం చేయాలంటే కొన్ని వస్తువులను దానికి వాడాలా, కొన్ని వాక్యాలని వాడాలా, వాక్యాన్ని వాడి దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఘాటైనటువంటి కార్యాలు కావాలా, ఎందుకంటే అవి మీ వలన శుద్ధి చేయటానికి కాలేకపోవచ్చు. అప్పుడు మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు విని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవచ్చు. ఇంకా మీరు మందిరాలకు వచ్చినప్పుడు మీ తిరులను వాక్యము ద్వారా ఏం చేస్తూ ఉంటామంటే కత్తరిస్తూ ఉంటాం. నువ్వు చేసే తప్పని నీకు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. మేము మాట్లాడేటప్పుడు నీ కోసం మాట్లాడతామో లేదో మాకు తెలీదు, కానీ నీ మనసుకు తెలుసు దేవుడు నీతో, ఆత్మదేవుడు
ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి శుద్ధి జరిగించబడాలి. అలా జరిగించినప్పుడే మన యొక్క దీపము చక్కగా ప్రకాశవంతముగా వెలిగించబడుతుంది. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. సామెతలు 28వ అధ్యాయము 13వ వాక్యము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడంట? కనికరం పొందుతాడంట. అవును, మీరు నేను కూడా ఒప్పుకొని మన ప్రార్థనలు, ప్రతిరోజు ప్రార్థనలో ఒప్పుకొని విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాం. అదే సామెతలు 13వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుల దీపము ఏం చేస్తుందంట? తేజరిల్లుతుందంట. అవును, మన దీపము ప్రకాశవంతముగా చాలా సూపర్గా వెలిగించబడాలి. అదే దేవుని యొక్క కోరికగా ఉన్నది. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వాక్యము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? మనలను పవిత్రులనుగా, శుద్ధిగా చేస్తుందంట. 4వది, ప్రకాశవంతమైన శుద్ధి చేయబడినటువంటి దీపముగా మనం ఉండాలి. హల్లెలూయా. 5వదిగా, ఈ దీపము వెలిగించబడినటువంటి దీపము, నూనె చేత నింపబడినటువంటి దీపము, దీపస్తంభం మీద ఉంచబడినటువంటి దీపము, ఆ యొక్క ప్రకాశంగా వెలుగుతున్నటువంటి దీపము ఇతరులకు అది ఉపయోగమైనటువంటి దీపముగా ఉండాలి. దీపము దానికి మాత్రమే ఉపయోగంగా ఉండదు, ఎప్పుడు కూడా ఇతరులకు ఏం చేస్తూ ఉంటుంది? ఉపయోగం. మనము అనేక సార్లు ఈ క్యాండిల్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాం. ఏమంటే తన్ను తాను కరిగించుకొని ఇతరులకు వెలుగునిస్తుందండి అని చెప్తూ ఉంటాం. అవును ప్రియమైన వారు, ఆ దీపం ఎప్పుడు కూడా ఆ దీపం వలన ఇతరులకు వెలుగును ప్రచురిస్తూ ఉంటుంది. అదే రీతిగా 5వది, మనము ఇతరులకు ఉపయోగపడే దీపముగా ఉండాలి. 2వ విషయంలోనే మనము చూసాం, అది స్తంభంపై ఉండి ఇతరులను ఆకర్షించేదిగా, లోనికి వచ్చి వారినిగా చేసేటువంటిదిగా ఉండాలని మనము చూసాం. ఇంకా కొంచెం లోతుగా లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, లూకా సువార్త 15:8. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా. ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాం. 10 నాణ్యాలు ఉంది, అందులో ఒకటి దారిపోయింది. ఆ ఒక్క దారిపోయినటువంటి నాణ్యమును వెతకటానికి ఏం చేస్తూ ఉంది? ఆమె దీపమును వెలిగించి ఆ నాణ్యాన్ని కనిపెడుతూ ఉన్నది. అవును ప్రేమైనటువంటి వారులరా, ఈ యొక్క లోకములో నశించిపోయినటువంటి వారు, చీకటిలో ఉన్నటువంటి వారు, ఈ యొక్క పాపపు ఊబిలో మునిగిపోయినటువంటి వారు అనేక మందిగా ఉన్నారు. వారిని వెతకి రక్షించటానికి, వారిని వెతకి దేవుని సన్నిధిలోకి చేర్చటానికి, వారిని వెతకి ఈ యొక్క మిగతా 9 నాణ్యాలతో పాటు చేర్చటానికి ఆమె ఎలాగైతే ఆ దీపమును వెలిగించిందో అదే రీతిగా మీరు కూడా వెలుగుగా ఉండి ఇతరులను, అనగా రక్షణ లేని వారిని లోపలకు తీసుకొని రావటానికి మీరు ఉపయోగపడాలని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారరా, ఉపయోగకరమైనటువంటి దీపముగా మనం ఉండాలి, ఇతరులకు ఉపయోగపడాలి. ఎలా ఉపయోగపడాలంటే అనేక విషయాలు ఉంది. ఆత్మీయపరముగా ఉపయోగపడాలి, ఇంకా చెప్పాలంటే శారీర ప్రకారంగా కూడా అనేక విషయాల్లో మనము సహాయము చేయాలి. లేని వారికి సహాయము చేయాలి, బీదల కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని కనికరించాలి, అనాథల కొరకు, పిల్లల కొరకు మరియు వెధవరాండ్ల కొరకు మనము సహాయము చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. మనము అనేక మంది అనుకుంటూ ఉంటాం, ఏదో భిక్షగాళ్ళకు ఒక 10 రూపాయలు వేసేస్తే లేదా వాళ్ళకి ఏదో ఒకటి తీసిస్తే సరిపోతుందని. కాదండి, మీ చుట్టూ మీకంటే దరిద్రమైనటువంటి స్థితిలో ఎంతమందో ఉన్నారు. నిన్ను దేవుడు వెలుగుగా ఉంచినప్పుడు వారికి నీ యొక్క వెలుగు వలన
ప్రకాశాన్ని అందించవలసినటువంటి వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, నీ వలన ఇంకొకరు ఉపయోగపడేలాగున, వారికి నీవు ఉపయోగపడేలాగున మన జీవితాలు ఉండాలని దేవుని యొక్క మాట చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఒక్కసారి ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ వెలిగించబడినటువంటి దీపమే, దేవుని కోసం ప్రకాశిస్తున్నటువంటి దీపమే, కానీ నీ దీపము ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది? నీవు మంచితనం అనేటువంటి కార్యము నీలో ఉందా అని చెప్పి నీవు ప్రశ్నించుకో. నీ యొక్క సహాయము, నీ యొక్క కార్యము, నీ మనస్సు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని పట్ల కానీ ఇతరుల పట్ల కానీ దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఆ యొక్క విషయంలో నీ ప్రేమ ఎలా ఉంది, నీ మంచితనం ఎట్లా ఉంది, నీ నీతి విషయంలో నీ కార్యములు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్ష చేసుకో. ఇతరులకు ఉపయోగకరంగా ఉందా, లేదా నాకే కావాలి, నేను ఒక్కడే బ్రతకాలని స్వార్థముతో ఉన్నావా? నిన్ను దేవుడు వెలిగించింది నీ కోసం మాత్రమే కాదు, నీ వలె అనేకులు నశించిపోతూ ఉన్నారు. అనేకులు ఉన్నారు, వారిని కూడా ఈ వెలుగులోనికి తీసుకుని రావటానికి, వారిని కూడా దీపముగా మార్చటానికి నీ వంతు సహాయం, నీ వంతు ప్రయత్నం నీవు చేస్తూ ఉన్నావా లేదా అని ప్రశ్నించుకో. ఇతరుల కొరకు ఏదో ఒకటి ఉపయోగకరంగా ఉండాలని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. 6వదిగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల పోలిన వారై ప్రకాశించెదరు. నిరంతరమును ప్రకాశించుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా 6వది, నిరంతరము ప్రకాశించేవారుగా, ఎప్పుడు ప్రకాశించేవారుగా మనం ఉండాలనేదే దేవుని యొక్క కోరిక. ఏ సందర్భమైనా, ఎటువంటి పరిస్థితి అయినా కూడా ఆరిపోకుండా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తము. నిరంతరము ప్రకాశించేవారుగా. ఇక్కడ దానియేలులో చెప్తూ ఉన్నాడు, నిరంతరము ప్రకాశించే నక్షత్రము వలె, అలాంటి జ్యోతుల వలె దేవుడు మనలను మారుస్తాడంట. అవును, ఈ లోకములో శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. మనము భరించరానంత కూడా కొన్ని సందర్భాల్లో మనకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను నీతోనే ఉన్నాను, నేను నీ పక్షానే ఉన్నాను, నేను నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాను, నీవు బాధపడవద్దు, ఇవన్నిటిని దాటడానికి కూడా నేను నీకు శక్తినిస్తాను అంటూ ఉన్నాడు. అప్పుడు మన దీపము, మన రక్షణ ఎప్పుడు కూడా మనము కోల్పోనేకూడదు. మన రక్షణ ఎలా ఉండాలంటే నిరంతరము ప్రకాశించేదిగా, అనగా దేవుని నిత్య రాజ్యములో ప్రవేశించేదిగా మనం ఉండాలి. అప్పుడే నిత్యముగా వెలిగించబడి మన రక్షణను కోల్పోకుండా, అందుకే వాక్యము సెలవిస్తూ ఉన్నది, అంతము వరకు సహించువాడే రక్షించబడినని దేవుని యొక్క వాక్యము చెప్పబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారలారా, నీ దీపము చివరి వరకు నిత్యము వెలిగించబడేటువంటి దీపముగా దేవుడు ఉంచాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నువ్వు సిద్ధము చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. నీ దీపం వెలిగించబడిందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకో. మరి వెలిగించబడి ఉన్నట్లయితే రెండవదిగా ఆ దీప స్తంభం మీద ఉందో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. వేరే ఎక్కడైనా ఉందా, దేవునికి ఇష్టం లేని చోటు ఉందా ఒక్కసారి పరిశీలన చేసుకో. మూడవది, నూనె చేత నింపబడి ఉందా, లేదు నూనె చేత నింపబడకుండా ఆరిపోయే పరిస్థితిలో ఉందా, లేదా ఆరిపోయి ఉందా అని ఒకసారి పరిశీలన చేసుకో. మరలా నూనె చేత నింపుకో, నూనెను నువ్వు సేకరించుకో. నిన్ను దేవుడు మరలా వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు ప్రకాశంగా వెలిగించబడటానికి నిన్ను నువ్వు పరిశుద్ధినిగా చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను ఒక్కసారి కూడా శుద్ధినిగా చేసుకొని ఇంకా ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని, ప్రకాశవంతమైనటువంటి వెలుగును నీవు ఇతరులకు కూడా ప్రచురించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా ఇతరులకు ఉపయోగపడేటువంటి దీపముగా, నిత్యము వెలుగుతూనే ఉండేటువంటి దీపముగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వారలారా, ఇలాంటి దీపముగా మనం ఉందాం.
మరి యేసుక్రీస్తు చెప్పిన విధముగా మనము లోకానికి వెలుగుగా ఉండి అనేకులను యేసు వైపుకు త్రిప్పి మనము కూడా నిత్యము వెలిగించబడి ఆ నిత్య రాజ్యంలోనికి ప్రవేశిద్దాం. దేవుడి వాక్యములను దీవించునుగాక. ఆమేన్. ఎంతసేపు దేవుని యొక్క వాక్యమును మీరు విన్నారు. మరి దేవుడు మిమ్మల్ని వాక్యము ద్వారా మాట్లాడి ఉంటాడని భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కూడా ప్రకటనలు, ఈ వారంలోని పుట్టినరోజులు. జూన్ 20వ తారీఖున మీనా స్టీఫన్కి పుట్టినరోజున్నది. 21వ తారీఖున దినకరన్ గారికి, 24వ తారీఖున సత్యశేఖర్ బ్రదర్ గారికి మరి పుట్టినరోజులు ఉన్నాయి. అదే రీతిగా బంగారుపాలెం నందు జూన్ 22వ తారీఖున కేజే డానియల్ మరియు జూన్ 26వ తారీఖున జి ఆరోన్ వారికి కూడా పుట్టినరోజు ఉన్నది. మరి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సంఘము తరఫున. మరి దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని దయా కిరీటము చేత ధరింపజేసి మిమ్మలను ఆశీర్వాదములో నడిపించాలని కోరుకుంటూ మరొకసారి కూడా సంఘం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నా. మీరు కానుకలను సిద్ధపరిచి ఉన్నట్లయితే, దేవునికి సమర్పించాలనుకున్నట్లయితే ఆ కానుకలను కూడా మీ చేతులు తీసుకోండి. మరి చివరి ఆశీర్వాద ప్రార్థన మన మధ్యలో పాస్టర్ గారు చేస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన తండ్రి, జీవాధిపతి, ఈ యొక్క పునరుద్ధాన దినములో నిన్ను ఆరాధించుతూ నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకే నీకు వందనాలు ప్రభువా. నాదా, ఈ సమయంలో కూడా నీవు ఇచ్చిన జీవవాక్యాలను బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాదా, దీపము నాయన వెలుగు, ఈ యొక్క వెలుగు సంబంధమైనటువంటి మాటలతో మీరు మాతో మాట్లాడినారు. అవును దేవా, నీవే మాకు వెలుగై ఉన్నావు. నీవు మాకు నా ప్రభువా దీపమై ఉన్నావు నాయన. ఈ యొక్క వెలుగు వలన కలిగే ప్రయోజనాలను గురించి నాయన మీరు మాతో మాట్లాడినందులకై నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా వెలిగింపబడడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ కూడా దీపస్తంభం మీదని నాదా ఉండుటకు, అందరినీ నాదా ప్రకాశింపు చేసే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డల్లో ఒక్కొక్కరిని కూడా ప్రభా మీరు బలపరచు ప్రభువా. ఈ రోజుల్లో మీరు ధైర్యపరచండి నాదా. నీ వాక్యము నాదా నీ బిడ్డలతో మాట్లాడి ఉండగా నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరచమని కోరుతూ ఉన్నాం. ఎవరెవరు ఏ బలహీనతల్లో ఉన్నారో ఆ బలహీనతలను తీసివేసి నీ యొక్క వెలుగును ఒక్కొక్కరికి ప్రసాదింపచేసి నాదా మరి జ్యోతుల్లాగా ప్రకాశించే బిడ్డలుగా మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. అన్ని అడ్లను, ఆటంకాలని, సాతాను యొక్క క్రియలను, నీ బిడ్డలకు విరోధంగా క్రియ చేసే శక్తులను యేసు నామమున మేము నిర్మూలన చేస్తున్నాం. ఎవరెవరు ఏ వ్యాధితో ఉన్నారో వారిని ఈ సమయంలోనే ముట్టి విడుదల చేయండి. ఈ రోజుల్లో నా ప్రభా మరి ఉన్నటువంటి వ్యాధి ఎవరిని కూడా ముట్టకూడదు. యేసు నామములో నా ప్రభా నీ బిడ్డలందరినీ నీ యొక్క కృపలో భద్రం చేసుకోండి. నీ రక్తపు కోటలో మరుగుపరుచుకోండి. నీవు మా కొరకే మరణించావు కదా, రక్తాన్ని కార్చాదా కదా ప్రభా. ఆ రక్తం ద్వారాగా ప్రతి ఒక్కరిని కాసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వారంలో జన్మదినం ఉన్నటువంటి బిడ్డల నిమిత్తమై కూడా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సరం అంతా మీరు కాసినారు నాయనా. మరి ఈ నూతన సంవత్సరాన్ని దయగా కృపగా ఇచ్చావు. సంవత్సరాన్ని దయా కిరీటము ధరింపు చేయండి. మహోన్నతుల చాటున భద్రం చేసుకో ఆయన. రేఖల నీడ క్రింద సుఖాన్ని, బలాన్ని మీరు దయచేసి సంవత్సరం ప్రారంభం సంవత్సరం అంతవరకు కూడా నీ కన దృష్టి నీ బిడ్డల మీద ఉండి మంచి ఆరోగ్యాన్ని, కృపను, జ్ఞానమును ఒక్కొక్కరికి మీరు దయచేసి నీ బిడ్డలను ఆశీర్వదించమని ఈ వారమంతటిలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి. తినే ఆహారాన్ని, పానీయాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో నీవు తోడుగా ఉండండి. ఏ దుష్టుడు, శత్రువు ముట్టకూడదు ప్రభా. ఏ అపాయము నీ బిడ్డలకు సంభవించకూడదు నాయన. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, తోడుగా నీడగా ఉండమని, మాట్లాడిన మీ దాసుని కూడా ఉపయోగించి బలపరచమని,
స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుకుని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధములో వినయంతో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కలిసి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరువకము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం.